అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్న మహానగరాలకు విచిత్రమైన ప్రతిష్టంభన ఎదురవుతుంది. దేశంలో శరవేగంగా విశ్వనగరం వైపు పరుగులు తీస్తున్న ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, హైదరాబాద్ వంటి మహానగరాలకు కాలుష్యం అనే పెనుభూతం శరాఘాతంగా పరిణమించింది. ఇదే కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీని కూడా గజగజ వణికిస్తుంది. ఈ కాలుష్య విషకోరల నుండి తప్పించుకునేందుకు తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. కాలుష్యం వెదజల్లే సాంప్రదాయ ఇంధన వాహనాలకు చెక్ పెట్టి అధునాతన సాంకేతికతతో కూడుకున్న విద్యుత్ బస్సులను నగర రహదారులపై ప్రవేశపెట్టేందుకు వినూత్న కార్యాచరణ రూపొందించింది సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కార్. హైదరాబాద్ మహానగరంలో కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగరంలో ఎలక్ట్రిక్ బస్సును ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. డిమాండ్ ఉన్న వివిధ మార్గాల్లో ఈ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నగరంలో సగటున 80% ఆక్యుపెన్సీతో 254 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. దశల వారీగా డీజిల్ బస్సుల సంఖ్యను తగ్గించడం ద్వారా 2500 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది టీజీఎస్ఆర్టీసీ. ముందుగా రాణిగంజ్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఈవీ ఛార్జింగ్ పాయింట్ ను ప్రారంభించి అక్కడి నుంచి దాదాపు 100 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించారు. కూకట్పల్లి బస్ డిపో నుంచి మరొక 100 ఎలక్ట్రిక్ బస్సులను నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం హయత్ నగర్ బస్ డిపో నుంచి 55 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతుండగా డిపో నుంచి మరొక 45 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను నడపడానికి రూట్ మ్యాప్ ను సిద్ధం చేసినట్లు రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవని, కాలుష్యాన్ని కూడా బాగా తగ్గిస్తాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. డీజిల్ బస్సు నిర్వహణ ఖర్చు కిలోమీటర్ కు దాదాపు 20 రూపాయలు కాగా, అదే ఎలక్ట్రిక్ బస్ అయితే కిలోమీటర్ కు కేవలం 8 రూపాయలు మాత్రమే. అంతేకాకుండా డీజిల్ బస్సుల మాదిరిగా కాకుండా ఏసీ మరియు నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు దాదాపు 70,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఇది ఆర్టీసీకి భారీ మొత్తంలో డబ్బు ఆదా చేస్తుంది మరియు మహానగరంలో కాలుష్యాన్ని భారీగా తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం రవాణా రంగంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే దిశగా వేగంగా ముందడుగేస్తుంది.